మీ ద్వారా కోరుతా ఉన్నాం. అంటే ఒక అంశాన్ని దీన్ని మనం ఎలా చూడాలి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నార్మల్గా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చూసినప్పుడు కానీ, లేకపోతే శ్రీశైలం చూసినప్పుడు కానీ, సింహాచలం చూసినప్పుడు కానీ, ఈ కొండల ప్రాంతంలో ఈ కన్స్ట్రక్షన్, వాల్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే స్టెప్స్ కానీ, లేకపోతే కౌల్స్ కానీ, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, అంటే నేను ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే. రెండో అంశాన్ని నేను ఇందాక సోదరులు ఎవరు అన్నట్టు రాజకీయం చేయొద్దనంటే, అసలు రాజకీయం అంటూ ఉండదు కదా, ప్రతిదీ రాజకీయం. అంటే రాజకీయము పవిత్రం కాకుండా మనం చేస్తే తప్పది. రాజకీయమే పవిత్రమైంది. దాని మీదనే ఎలక్షన్స్ ఉంటాయి, దాని మీదనే ఎన్నికలు జరుగుతాయి, దాని మీదనే రిప్రజెంటేటివ్స్ వస్తారు, దాని ద్వారా పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. పాలిటిక్స్ కాకుండా ఏది ఉండదండి. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని మార్నింగ్ నేను ఆనరబుల్ మాజీ సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ రావటం, ఈ జరిగినటువంటి అంశాలని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వర్షాకాలంలో కానీ, లేకపోతే చిన్న గాలికి కొట్టుకుపోయే నేపథ్యం ఎందుకు వచ్చింది ఇవన్నీ అని ఆలోచించినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు తేలినట్టు అంశం ఏంటంటే, ఈ వాల్ ఏదైతే ఉందో, అంటే రాత్రి నుంచి అక్కడ భక్తులందరూ కూడా క్యూలో ఉండటం, తర్వాత అక్కడ చెత్తా చెదారం ఇవన్నీ మామూలుగా ఉండటం, వీటన్నిటిని అబోవ్ ఆల్ మనం చూసినట్లయితే భక్తులకి తగ్గట్టుగా భద్రత, లేకపోతే భద్రతకు తగ్గట్టుగా మన విజిలెన్స్ తగ్గట్టుగా కాస్త విజన్. మనం అనుకుంటూ ఉంటాం కదా మనకి విజన్ ఎక్కువని, ఏ విజనో కనపట్ల. అంటే షార్ట్ సైట్ అయినా లేకపోతే మనకి లాంగ్ సైట్ అయినా దాన్ని కూడా విజన్ అంటాం. ఆ విజనా లేకపోతే ఇంకా ఇలాంటి ఎక్కువ నిర్మించుకునే విజనా ఏమైందో తెలియదు, కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే జనరల్ గా ప్రజలు ఏం భావిస్తారంటే, ఇలా జరిగినప్పుడు ప్రతిపక్షం చాలా స్పీడ్గా ఉంది, ప్రతిపక్ష వాళ్ళకి ఏం పర్లేదు కాబట్టి ఇలాంటి రోడ్డు మీదకి వస్తూ ఉంటారు, వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు అని అనుకున్నప్పుడు, పాలకపక్షం దానికన్నా జెట్ స్పీడ్ తోటి కదలాల్సిన అవసరం, ఆవశ్యకత అన్ని అంగులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కదలేదంటారా? ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ఎందుకు ముఖ్యమంత్రి గారు వెంటనే వెళ్ళలేకపోయారు? ఎందుకు? ఆయన వెళ్ళాలనుకొని ఇంటి నుంచి మార్నింగ్ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరేమో హడావుడి అక్కడ సింహాచలం వెళ్తున్నారని, తీరా చూస్తే సింహాచలం కాదు సెక్రటేరియట్కి వెళ్తున్నారని నాకున్న సోర్సెస్ ప్రకారం. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ప్రతిపక్షాలు వెళ్తాయి, మీరు వెళ్ళినా వెళ్తాయి, వెళ్ళకపోయినా వెళ్తాయి. దట్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ విజనరీ ఆఫ్ వాట్? నెగ్లిజెన్సా? లేకపోతే దీని పోయింది 9 మందే కదా, దీనికన్నా ఎల్లుండి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కి నేను చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవడానికి పోవాలనుకున్నారో ఏమో తెలియదు. ఇట్స్ అంటే డిఫెక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్. ఏదేమైనా సరే అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా సరే, లేకపోతే ప్రభుత్వం కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏమో నేను దాన్ని ప్రశ్నించట్లేదు ఇక్కడ. కాబట్టి వెన్ ది అపోజిషన్ హెస్ గాన్, పరామర్శకి అపోజిషన్ వెళ్ళినప్పుడు శవ రాజకీయాలు చేయటం కోసం కాదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ అపోజిషన్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఆ మ్యాటర్కి వస్తే ఒకవేళ శవ రాజకీయాలు మేము చేయాలనుకున్నా, ఒకవేళ అలాంటి రాజకీయాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడక్కడ జరిగిన సంఘటనల మీద ప్రతిపక్షాలు వెళ్ళేవి, వాటిని కూడా శవ రాజకీయాలు అందామా? కాబట్టి నేనేమంటున్నానంటే, మనం మాట్లాడుకునేటప్పుడు కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు నువ్వు కదలకుండా, మాట్లాడకుండా, నీ అభిప్రాయం చెప్పకుండా పాలకపక్షం ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రతిపక్షం ఉండలేదు. ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేస్తారు. సో అపోజిషన్ హెస్ గాట్ మోర్